అక్రమ సంబంధాలు కొనసాగించారో, మీరు చేసే దుర్మార్గక చర్యకి ఎంతమందిని ఇన్వాల్వ్ చేస్తారు చెప్పండి. అందులో కుటుంబ యజమానులను ఇన్వాల్వ్ చేస్తారు, కూతుర్ని ఇన్వాల్వ్ చేస్తారు, కొడుకుల్ని ఇన్వాల్వ్ చేస్తారు. అడ్డొస్తే ప్రవక్తనే చంపేశారు. అడ్డొస్తే నేను చెప్తున్నాను, ఎవరినైనా చంపేస్తారు. అక్రమ సంబంధాలకు చచ్చిపోతారంటే చచ్చిపోతారు. చంపేస్తే నెక్స్ట్ దొరికితే ఇంకా అది ఏమి ఆ ఊహలకు రావండి. ఆయన చంపేసో ఎలా చంపంటే భోజనంలో ఏదో ఇసం పెట్టి చంపేసో ఎలా చంపేసో అంటే ఆ టైం కాదు అనుకుంటారు. ఏం అవదనుకుంటారు, ఆ చీకటాలు అనిపిస్తుంది. ఏమవుదంటే దొరుకుతావు, ఖచ్చితంగా దొరుకుతావు. చీకట్లో పని మళ్ళీ చెప్తున్నాను, నల్ల పిల్లైనా దొరకపోవచ్చేమో కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, చీకట్లో నువ్వు చేసిన పనులు సర్వోన్నతుడైన దేవునికి ఖచ్చితంగా చెప్పండి దొరుకుతావు. పర్లేదు అని చేశారు. ఒక రోజుకి ఆ చీకటి బాగా అలవాటైపోయి మీకు అడ్డొస్తే ఎవరినైనా చంపేస్తా. అంత ప్రమాదం. పర్లేదు అనుకోకండి, అడ్డొస్తే ఎవరినైనా చంపేస్తా. ఒకవేళ ఈ రోజు ఎవరైనా ఈ మాటను బట్టి గద్దెం పడితే ఆపేయండి. ఎందుకంటే ఈ రోజు ముగింపు చరిత్రలో రాయబడింది. వాడు ఎలా చచ్చిపోయాడు చెప్పిన, కడుపులో పురుగులు పడి చచ్చిపోయాడు.